పూర్వకాలంలో ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామం ప్రకృతి అందాలతో అలరారుతూ ఉండేది. అయితే ఆ గ్రామానికి ఒక రహస్యం ఉండేది. గ్రామం పక్కనే ఉన్న పాడుబడిన బంగ్లాలో ఏదో అతీంద్రియ శక్తి ఉందని గ్రామస్తులు నమ్ముతుండేవాళ్లు. ఆ బంగ్లాలోకి ఎవరైనా వెళ్తే వాళ్లు తిరిగి ఎప్పుడూ రాలేదని గ్రామస్తులు చెప్పుకునేవాళ్లు. ఒకరోజు గ్రామానికి కొత్తగా వచ్చిన ఒక యువకుడు ఆ బంగ్లాలోని రహస్యాన్ని తెలుసుకోవాలనుకున్నాడు. అతను తన స్నేహితులతో కలిసి ఆ బంగ్లాలోకి ప్రవేశించాడు. వాళ్లు బంగ్లాలోపలికి వెళ్లగానే వాళ్లకు కొన్ని అసాధారణమైన సంఘటనలు జరిగాయి. వాళ్లు కొన్ని వింతైన శబ్దాలు విన్నారు మరియు కొన్ని వస్తువులు వాటంతట అవిగా కదలడం చూశారు. వాళ్లు భయపడ్డారు, కాని వాళ్లు రహస్యాన్ని తెలుసుకోవాలని పట్టుదలతో ఉన్నారు. వాళ్లు బంగ్లాలోని ఒక్కో గదిని పరిశీలించడం మొదలుపెట్టారు. ఒక గదిలో వాళ్లకు ఒక పాత పుస్తకం దొరికింది. ఆ పుస్తకంలో బంగ్లాలోని రహస్యం గురించి రాసి ఉంది. ఆ పుస్తకం ప్రకారం బంగ్లాలో ఒక అందమైన యువరాణి నివసించేది. ఆ యువరాణి ఒక దుష్ట మంత్రగత్తె చేతిలో శపించబడింది. ఆ మంత్రగత్తె ఆ యువరాణిని ఒక తోడేలుగా మార్చివేసింది. ఆ యువరాణికి శాపం తొలగాలంటే ఒక బ్రేవ్ యువకుడు ఆ తోడేలును చంపాలి. ఆ యువకుడు ఆ తోడేలును చంపడానికి ప్రయత్నించాడు, కాని అతను సక్సెస్ కాలేదు. ఆ తోడేలు ఆ యువకుడిని చంపివేసింది. అప్పటినుండి ఆ తోడేలు ఆ బంగ్లాలో నివసిస్తూ అటువైపు వచ్చిన వాళ్లను చంపుతూ ఉంది. యువకుడు ఆ పుస్తకంలోని నిజం తెలుసుకొని ఆశ్చర్యపోయాడు. అతను ఆ తోడేలును చంపి ఆ యువరాణిని రక్షించాలని ఉయేతించుకున్నాడు. అతను తన స్నేహితులతో కలిసి ఆ తోడేలును మట్టుపెట్టడానికి ప్రణాళిక రచించాడు. వాళ్లు బంగ్లాలోని మిగిలిన గదులను కూడా పరిశీలించారు. ఒక గదిలో వాళ్లకు ఒక పాత వీణ దొరికింది. ఆ వీణ దగ్గర ఒక అసాధారణమైన శక్తి ఉందని వాళ్లు గ్రహించారు. వాళ్లు ఆ వీణను తీసుకొని ఆ తోడేలును బంధించడానికి ప్రణాళికను సిద్ధం చేశారు. యువకుడు ఆ పుస్తకంలోని నిజం తెలుసుకొని ఆశ్చర్యపోయాడు. అతను ఆ తోడేలును చంపి ఆ యువరాణిని రక్షించాలని ఉయేతించుకున్నాడు. అతను తన స్నేహితులతో కలిసి ఆ తోడేలును మట్టుపెట్టడానికి ప్రణాళిక రచించాడు. వాళ్లు బంగ్లాలోని మిగిలిన గదులను కూడా పరిశీలించారు. ఒక గదిలో వాళ్లకు ఒక పాత వీణ దొరికింది. ఆ వీణ దగ్గర ఒక అసాధారణమైన శక్తి ఉందని వాళ్లు గ్రహించారు. వాళ్లు ఆ వీణను తీసుకొని ఆ తోడేలును బంధించడానికి ప్రణాళికను సిద్ధం చేశారు.